వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీస్ ఫార్మ్ లక్స్. ప్రజెంట్ మనం వచ్చేసి ఎక్స్ట్రా అగ్రికల్చర్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు వీరి దగ్గర అయితే మనకైతే రెండు రకాల టిల్లర్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకైతే ఎంత హెచ్పి ఉంటుంది టిల్లర్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్న మోడల్, ఇక్కడ చూస్తున్న మోడల్. ముఖ్యంగా మనకైతే ఇందులో టిల్లర్స్ ఉపయోగించుకుని మనకి ఏమేమి పనులు చేసుకోవచ్చు అన్ని వివరాలు చెప్పడానికి మనతో పాటు వెంకటేష్ గారు అయితే ఉన్నారు. మరింత సమాచారం అడిగిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. ముఖ్యంగా మనకి టిల్లర్స్లో మనకి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి కదా సార్? ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయండి. ఓకే, ఒకటి 16 HP, అది సెల్ఫ్ స్టార్టర్. ఓకే, ఇది 13 HP అంటారు. ఇది మాన్యువల్ స్టార్ట్. ఓకే, మాన్యువల్ స్టార్ట్. మాన్యువల్ అంటే మనం జనరేటర్ లాగా హ్యాండిల్ పెట్టి ఇక్కడ తిప్పుకోవాలండి. ఓకే సార్. అంటే ముఖ్యంగా మనం ఈ టిల్లర్స్ ఉపయోగించుకొని మనం ఏమేమి పనులు చేసుకోవచ్చు సార్? ముఖ్యంగా టిల్లర్ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు దిగబడి బాగుంటాయి. ట్రాక్టర్ వెళ్ళని చోట కూడా దీంతో వర్క్ చేసుకోవచ్చు. బాగా దిగడం కూడా ట్రాక్టర్ పనిచేయదు. అలాంటప్పుడు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ బురదనే కాకుండా మామిడి తోటలు కానీ ఏదైనా కూరగాయల తోటలో కానీ ఇవి దాంతోనే మనం దుక్కి చేసుకోవచ్చు. ఇక్కడ చూసిన మోడల్ ఎంత హెచ్పి ఉంటుంది సార్? ఇది 16 HP. 16 HP. ఇది సార్? ఇది 13 HP. 13 HP. 3 HP తేడా. 3 HP తేడా. ఓకే సార్. ఇది మనకు సీట్ ఉంటుందా సార్? ఇది ఎట్లా సీట్ ఉంటుంది అని చెప్పారు కదా? దీనికి సీట్ ఉంటుందండి. ఓకే, దీన్ని కూడా ఆల్టరేషన్ చేసుకోవచ్చు కానీ అది కంపెనీ నుంచి వస్తుంది, సీట్ వస్తుంది. ఓకే, మనం దీన్ని డైరెక్ట్ బురద పొలంలో డైరెక్ట్ దున్నుకోవచ్చు, కేజీలు వేసుకోవచ్చు. డైరెక్ట్ దున్నుకోవచ్చు. మేము దున్నడానికి కూడా అవి ఏవైతే ఉన్నాయో కేజీ వీల్స్, టిల్లర్, పవర్ టిల్లర్ ఉన్నాయి కదా, అటాచ్మెంట్ వస్తుంది. ఓన్లీ అటాచ్మెంట్స్. ఇప్పుడు కేజీ వీల్స్ మనం రైతే వీల్స్ ఇంకా కావాలంటే బయట ఆర్డర్ చేసి చేపించుకోవచ్చు. కెమెరాలో అవైలబుల్ ఉంటుంది, ఆటోలో చేసే వాళ్ళు ఉంటారు. దీనికి పర్ఫెక్ట్గా ఫిట్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు చాలా ఇచ్చాము, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు నడిపించారు. సార్ ముఖ్యంగా మనకు ఈ డీజిల్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? మనకు దీంతో 11 లీటర్స్ పడుతుంది. 11 లీటర్స్. ఓకే, ఇందులో సేమ్. ఓకే, మనకు ఓన్లీ రైతులు, చిన్న సన్నక రైతులకు ఉపయోగపడుతుంది అంటారు. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సార్ మనకి గేర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది సార్ దీనికి? గేర్లు వచ్చేసండి మనకు హైలో 3 గేర్స్ ఉంటాయి, లోలో 3 గేర్స్. హై 1 to 3 రివర్స్, లో కూడా 1 to 3 రివర్స్. అంటే 8 గేర్స్ ఉంటుంది. 8 గేర్స్ ఉంటాయి మొత్తం. మనకు అప్రాక్స్ మనకి ట్రాక్టర్ లేని చోట అంటే కంపేర్ చేస్తే ట్రాక్టర్ దున్న కూడా బాగానే దున్నుతుంది సార్? ఎట్లా సేమ్ ఉంటుంది? బ్రహ్మాండంగా దున్నుతుందండి. ప్రతి ఇయర్ కేజీలు వేయడం వల్ల ల్యాండ్ అంతా మొత్తం లూజ్ అయిపోయి మొత్తం దిగబడి అంత అదైపోతుంది. అప్పుడు ట్రాక్టర్ కూడా అక్కడికి పనిచేయదు. అలాంటప్పుడు ఇది పవర్ టిల్లర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సరే పవర్ టిల్లర్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇది దీనికి వచ్చేసి 2,60,000 ఉందండి. ఇది సార్ టాప్ ఎండ్ 16 టాప్ ఎండ్. ఓకే, ఇది 2,10,000 ఉందండి. 2,10,000. కొద్దిగా మీకు ఒక 5% డిస్కౌంట్ వరకు కూడా చేసుకోవచ్చు. మీరు దగ్గరకు వచ్చి బ్రాంచ్కి వచ్చి మాట్లాడితే చేసుకోవచ్చు. సో దీన్ని ఆపరేటింగ్ అంటే ఎట్లుంటుంది సార్? ఆపరేటింగ్ ఈజీ ఉంటుంది సార్? ఆపరేటింగ్ చాలా ఈజీ ఉంటుందండి. మేము డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఏ రైతు మొత్తం అవగాహన లేని రైతు కూడా మేము మా టెక్నీషియన్ ద్వారా మొత్తం ఆయనకి ఇన్స్టాలేషన్ చేపించి నడిపించి చూపెడతాం. ఒకవేళ ఫీల్డ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఒక హాఫ్ డే కూడా మేము మా టెక్నీషియన్ పంపిస్తాం. ఇంకా వారంటీ ప్రొవైడ్ చేస్తారా సార్? 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ ఏదైతే రూల్ ప్రకారం ఆయిల్ చేంజ్ అవన్నీ సర్వీసింగ్లు ఉంటే వారంటీ కంపల్సరీ క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ అప్రాక్సిమేట్ మన ఒక రైతు ఒక బురద పొలం ఎకరం దున్నాలంటే ఎంత టైం పడుతుంది సార్? 1 to 1.5 hours. 1 to 1.5 hours అంటే పెద్ద మడి ఉందనుకోండి తొందరగా అయితే 1 acreలోనే 4-5 మడులు ఉంటే కొద్దిగా టైం పడుతుంది. మినిమం 1 to maximum 1.5 hours. సార్ అప్రాక్సిమేట్ మనకు ఎంత డీజిల్ అవుతుంది సార్ ఒక 1 acre దున్నాలంటే? 3 liters అవుతుంది. 3 liters అవుతుంది 1 acre. 1 acre 1 hourలో కంప్లీట్ చేసుకోవచ్చు. పెద్దగా ఉంటుంది. లేదు చిన్నగా ఉంటే ఒక 1/2 hour. కొంచెం బురద పొలం అయితే ఒక టైం పడుతుంది. ఈ మళ్ళకి ఆ మళ్ళీ వెళ్ళాలంటే అదే టైం. ప్లస్ ఏంటంటే మనిషి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయన హెల్తీగా మంచిగా కొంచెం తొందర ఎక్కువ చేసుకోవచ్చు. సార్ మనకి ఇంజన్ అన్నారు కదా సార్, ఇంజన్లో మనకి మెయింటెనెన్స్ అంటే ఆయిల్ ఇట్లా ఏమేమి పోయాలి సార్? ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ చేంజ్ చేసి ఉంటుంది సార్. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక 50 hours. ఓకే, 50 hours ఫస్ట్ సర్వీసింగ్ ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ 200 hours మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయి. 2,500 అప్రోచ్ అంత అవుతుంది. ఫస్ట్ సర్వీసింగ్ మాత్రం 4,000 to 5,000 అవుతుంది. ఫస్ట్ సర్వీసింగ్ ఏంటంటే అన్ని ఫిల్టర్స్ అన్ని చేంజ్ చేసి ఉంటుంది కాబట్టి సెకండ్ వరకు అన్ని దాని యావరేజ్ సెట్టింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సార్ ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్? ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ సర్వీస్ వాళ్ళ ద్వారా మాకు ఇంకా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఓకే, లీడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఓకే, చాలా బాగుంది. సరే మనకి అప్రాక్స్ ఇది ఎంత వెడల్పు ఉంటుంది సార్ మనకు టైరు అంటే దున్నాలంటే? ఇప్పుడు మన ట్రాక్టర్ వచ్చేసి మనకు అప్రాక్స్ 9 తీసుకుంటాం కదా సార్ లెంత్, కొంచెం ఎంత వెడల్పు ఉంటుంది సార్? మనకు 4 feet వస్తుంది. 4 feet వస్తుంది. 4 feet వస్తుంది. 4 feet వస్తుంది. మన మామిడి తోటలో కానీ ఇట్లా కూడా మామిడి తోటలో కానీ ఇప్పుడు డ్రై ఏవైతే తోటలో అది చేసుకోవచ్చు. మళ్ళీ బురద అంటే బురద చేసుకోవచ్చు.
దీనికి ఇంకా ట్రాలీ అటాచ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఒక 1 టన్ వరకు దాని లోడ్ కూడా కెపాసిటీ చేసుకోవచ్చు. ట్రాలీ అటాచ్మెంట్ కూడా మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని. ఇంకొకటి కెనాల్స్ ఉన్న వాళ్ళు కెనాల్ దగ్గర ఉంటే దానికి వాటర్ పంప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. వాటర్ పంప్ కూడా అటాచ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో పవర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్కడో ఉంటాం మనం, దీంతో మనం యూజ్ చేస్తాం. మొత్తం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఒక చిన్న సన్నకారు రైతు ఉన్నాడంటే ట్రాక్టర్ అవసరం లేదు. ఆయన 2 ఎకరాలు చూసుకొని పక్క పంట 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకుంటూ ఈజీగా ఒక 2 సీజన్లో దీని అమౌంట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాక్టర్కి అప్రాక్సిమేట్ ఒక పొలం ఉండాలంటే 8,000 అయితే ఎకరానికి. అట్లా చూసుకున్నా కానీ మనకు మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. మళ్ళీ తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం, ఇన్కమ్ ఉంటుంది. మళ్ళీ మల్టీపర్పస్ అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు అంటే సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ అందుబాటులో ఉంటాయి. సరే ఏమైనా పోతే అన్నీ అందుబాటులో ఉన్నాయండి. మేము 4 జిల్లాలకు మేమే ఎక్కడైనా కానీ మనం సర్వీస్ ఇస్తాము. ఇక్కడ మన హెడ్ ఆఫీస్ కరీంనగర్, మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కస్టమర్ ఎక్కడ ఉన్నా కానీ ఆయనకు అందుబాటులో 2-3 మండల్స్ పరిధిలోనే మన బ్రాంచెస్ ఉన్నాయి. దానిలో ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే మనకైతే వెంకటేష్ గారు చెప్తున్న ప్రకారం వచ్చేసి ఇక్కడ ఇందులో వచ్చేసి మనకైతే 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినది మనకైతే 13 HP, ఇక్కడ చూసినది మనకైతే 16 HP. ఇదైతే మనకైతే సెల్ఫ్ స్టార్ట్లోనే వస్తుంది. అలాగే మనకి దీనికైతే రైతు కూర్చోడానికి మనకైతే సీట్ అయితే వీళ్ళైతే ప్రొడక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇది వచ్చేసి మనకైతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే మనకైతే 3 నుంచి 4 ఎకరాలు ఉంటుందో మనకైతే దున్నుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మన ట్రాక్టర్తో దున్నాలంటే చాలా ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది. ఇదైతే మనకి తక్కువ ఖర్చుతో మనం దున్నుకోవచ్చు అన్నట్టు. ఇదైతే మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. లైక్ ట్రాలీ అటాచ్మెంట్ కానీ, వాటర్ పంప్ కానీ ఏదంటే మనం దీనికైతే అటాచ్మెంట్ అయితే వేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకైతే ఈ టిల్లర్స్ వచ్చేసి ఎక్సెల్ అగ్రి సొల్యూషన్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ చేస్తాం. వాళ్ళైతే కాంటాక్ట్ అయితే వాళ్ళైతే మరింత సమాచారం అందిస్తారు. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.